హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఫ్రాన్స్లో రైతు బజార్ ఏంటి అనుకుంటున్నారా? సేమ్ మన ఇండియాలో రైతు బజార్ ఎలా ఉంటాయో అలాగే ఇక్కడ ఫార్మర్స్ డైరెక్ట్గా ఇక్కడికి ఒక ప్లేసెస్కి ఇలా వచ్చి సెంటర్ లైక్ అలా వచ్చేసి వాళ్ళు డైరెక్ట్గా మనకి అమ్ముతూ ఉంటారు కూరగాయలు, ఫ్రెష్ అండ్ ఆర్గానిక్ అండి. సో అవన్నీ చూసేద్దాం ఇవాళ, రండి. సో మార్కెట్లో కంపల్సరీ మాస్క్ వేసుకోవాలి అండ్ స్టార్టింగ్లో శానిటైజ్ చేస్తారు ఇలా. అండ్ నేను మార్కెట్ ఎంటర్ అవగానే నాకు ఆరెంజెస్ ఫ్రెష్గా కనిపించాయి. ఇవి వచ్చేసి కిలో 2.20 యూరో అండి. సో 1 యూరో వచ్చేసి మన ఇండియా రూపీస్లో 85 రూపీస్ అప్రాక్సిమేట్లీ. సో 2.20 అంటే ఆల్మోస్ట్ 190 రూపీస్ పడుతుంది మనకి. అండ్ ఇక్కడే ఫ్రెష్గా మనము జ్యూస్ చేసుకోవచ్చు, ఫ్రెష్ మెషిన్స్ ఉంటాయి. సో అక్కడ 3 సైజ్ బాటిల్స్ కనిపించాయి కదా, అవి దానికి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బనానాస్ చాలా బాగున్నాయి కదా. ఇవి వచ్చేసి కేజీ 1.70 యూరో అండి, అంటే ఆల్మోస్ట్ 160 రూపీస్ పడుతుంది. అండ్ అలాగే ఇక్కడ నాకు మెయిన్ నచ్చిన పార్ట్ ఏంటి అని అంటే కొత్తిమీర దొరుకుతుంది అనమాట ఈ మార్కెట్లో ఫ్రెష్గా, అది కూడా. సో ఇది వచ్చేసి ఒక కట్ట 85 రూపీస్ పడుతుంది. ఇది ఆల్మోస్ట్ నాకు 2 వీక్స్ దాకా యూజ్ చేస్తాను నేను. 2 వీక్స్ వరకు ఫ్రెష్గా బాగానే ఫ్రిడ్జ్లో ఉంటుంది. సో ఇక్కడే పుదీనా అండ్ సమ్ పార్సలీ లీవ్స్ అన్నీ ఫ్రెష్గా ఉంటాయి, కాకపోతే త్వరగా వెళ్ళాలి. ఇండియాలో ఇది ఒక్కొక్క కట్ట కొత్తిమీర వచ్చేసి నాకు తెలిసి 10 or 20 రూపీస్ ఉండొచ్చేమో. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే బీట్రూట్ విత్ లీవ్స్ దొరుకుతాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయి. అండ్ కానీ సూపర్ మార్కెట్లో ఇంత ఫ్రెష్ కనిపించవు అనమాట. సో ఇది వచ్చేసేసి గుమ్మడికాయ కేజీ 150, మొత్తం గుమ్మడికాయ కాదు. సో కేజీ వచ్చేసి మనకి 85 50, ఒక 100 రూపీస్ 120 రూపీస్ పడుతుంది అనుకుంటా కేజీ. సో ఎన్ని కేజెస్ ఉంటే అంత 120 అనమాట. అది కానీ నేను గుమ్మడికాయ కూడా పీసెస్ లాగా చేసి కూడా ఇస్తారు, చూసారుగా పక్కన అలాగా. సో ఇది గ్రీన్ క్యాబేజ్ అండ్ ముల్లంగి కూడా బాగానే ఫ్రెష్ ఉన్నాయి, నేను తీసుకున్నాను. సో ఇది అండి. అండ్ ఈ వీడియో మేజర్గా నేను చేయడానికి కారణం ఏంటి అని అంటే, ఫ్రాన్స్కి ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో ఇక్కడికి రావడానికి అనుకున్న వాళ్ళకి ఇక్కడ ఉన్న ఎక్స్పెన్సెస్ గురించి ఈజీగా అర్థమవుతుంది కదా, అది మేజర్ రీజన్. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది నన్ను అడిగారు ఎలా ఉంటుంది అక్కడ, లివింగ్ కాస్ట్ ఎలా ఉంటుంది అని. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇంకోటి, ఫ్రాన్స్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఏంటంటే నేను చెప్పాలనుకుంటుంది, మామూలుగా సూపర్ మార్కెట్లో దొరికే కూరగాయల ప్రైస్ కంటే ఇలా ఓపెన్ మార్కెట్కి వస్తే చాలా కొద్దిగా తక్కువ ప్రైజెస్కి దొరుకుతాయి అండ్ ఫ్రెష్గా దొరుకుతాయి కూడా. అండ్ నెక్స్ట్ యాపిల్స్ 1.20 కేజీ. ఓపెన్ మార్కెట్లో చాలా చీపు సూపర్ మార్కెట్ కంటే. సో కేజీ వచ్చేసి అరౌండ్ 100 రూపీస్ పడుతుంది. అండ్ ఇక్కడే అంటే ఓన్లీ యాపిల్స్లో కలర్స్ అంటే గ్రీన్ యాపిల్, ఎవ్రీథింగ్, ఆల్ వెరైటీస్ ఆఫ్ యాపిల్స్ దొరుకుతాయి అన్నమాట. అండ్ పక్కనే ఉంది కదా, అది వచ్చేసి పియర్స్లో కూడా అంతే, రెడ్ ఉంటుంది అండ్ గ్రీన్ పియర్స్ కూడా ఉంటుంది. సో నేను మేజర్గా గ్రీన్దే ఎక్కువ పిక్ చేస్తాను అది. అండ్ యాపిల్స్ పక్కనే దోసకాయ ఉంది చూడండి, ఇది కూడా చాలా బాగుంటుంది, చాలా స్వీట్గా ఉంటుంది, మేము అప్పుడప్పుడు తీసుకుంటాం. సో ఒక్కొక్క కాయ వచ్చేసి 100 రూపీస్ పడుతుంది. అంటే ఇప్పుడు సీజన్ కదా అందుకని దొరుకుతుంది, మళ్ళీ దొరకవు సో సమ్మర్లో. అండ్ ఇవి వచ్చేసి ప్లమ్ అండి, ఇది ఒక వెరైటీ ఆఫ్ ప్లమ్, రెడ్ కలర్లో ఉంది. సో ప్లమ్స్ యూజువల్గా రెడ్, ఎల్లో అండ్ గ్రీన్ ఇలా దొరుకుతూ ఉంటాయి. సో ఇది వచ్చేసి కేజీ అరౌండ్ 2 యూరో పడుతుంది, అంటే ఆల్మోస్ట్ 170 రూపీస్ అనమాట కేజీ. ప్రమోగనేట్ చూడండి ఎంత ఫ్రెష్గా నిగనిగలాడుతున్నాయి కదా. అండ్ ఇది వచ్చేసి కేజీ 150 యూరో, అంటే 1.50 యూరో, అంటే మనకి ఆల్మోస్ట్ ఐ థింక్ అరౌండ్ 130 రూపీస్ ఫర్ కేజీ, అంటే ఆల్మోస్ట్ 3 కాయలు వస్తాయి. నాకైతే ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అనిపిస్తుంది, ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఇండియా ప్రైస్ అనమాట. ఇండియాలో కూడా అంతే, కాయ ఒక్కోసారి 50 రూపీస్ అండ్ 100 కూడా ఉంటుంది.
సమ్ ఫెస్టివల్స్ వస్తే అయితే ఇంకా కొనలేము, 100 రూపీస్ అలా ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా ఈ సీజన్ అంటే సమ్మర్ సీజన్లో చాలా చీప్గా దొరుకుతుంది. అదే సూపర్ మార్కెట్లో అయితే ఒక్కొక్క కాయ 100 రూపాయలు ఉంటుంది, కానీ ఇక్కడ మూడు కాయలు వచ్చేసి 160 ఆర్ 120 పడుతుంది. అండ్ కుకుంబర్ అయితే ఎంత ఫ్రెష్, ఎంత గ్రీన్ ఉన్నాయి. ఇవి కూడా ఓకే ప్రైస్ 95 cents, అంటే లైక్ 80 రూపీస్ అనుకోండి, 80 to 82. సో అది ఒక్కొక్క కాయ 82 రూపీస్ అనమాట. పెద్ద సైజే ఉంది. చాలా బాగున్నాయి కదా ఫ్రెష్గా. నాకైతే ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు, ఏదైతే పెద్ద సైజు ఉందో అది తీసుకుంటున్నాను అనమాట. అండ్ ఇది స్వీట్ పొటాటో బాగానే ప్రైస్ ఉంటుంది, కానీ ఇప్పుడు కొద్దిగా పర్లేదు. 2.30 euro, అంటే మనకి అరౌండ్ 200 పడుతుంది కేజీ. సో కేజీ 200. నేను ప్రస్తుతానికి ఏం తీసుకోలేదు ఈసారి. నిమ్మకాయలు నాకెందుకు ఈసారి అంత ఫ్రెష్గా ఎక్కడ కనిపించలేదు, సో అందులోనే కొద్దిగా ఫ్రెష్గా ఉన్నవి తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి కేజీ 2 euro, అంటే అరౌండ్ 170 రూపీస్. క్యారెట్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, అసలు ఇట్లా మట్టిలోంచి ఇలా ఫ్రెష్గా పీక్కొచ్చి ఇలా పెట్టినట్టుంది కదా. అండ్ విత్ లీవ్స్ ఉన్నాయి. నేను ఈ లీవ్స్తో కూడా కర్రీ చేస్తాను, ఫ్రై అలాగా. సో ఈ క్యారెట్ చూడండి ఇంకా మట్టి అలాగే ఉన్నాయి క్యారెట్స్కి. సో ఇది కేజీ వచ్చేసి, కేజీ కాదు, ఇది ఒక బంచ్ లాగా ఇట్లా ఒక్కొక్క కట్టలాగా అమ్ముతారు. 2 euro అనమాట. 2 euro అంటే 170. సో చాలా బాగున్నాయి కదా ఫ్రెష్గా, అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. మ్యాక్సిమం నిధికి ప్యూరీ చేయడానికి అండ్ సలాడ్స్కి యూస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ రాడిషెస్ చిన్నవి, ఇవి ఎంత క్యూట్ ఉన్నాయి చూడండి, చిన్నగా. ఇక్కడ చాలామంది వైన్ తాగుతారు కదా, దానికి నంచుకోవడానికి యూస్ చేస్తారు. అంటే దీన్ని కుక్ చేయరు, డైరెక్ట్గా అలా క్యారెట్స్ తింటాం కదా అలా తింటారనమాట. చాలా బాగున్నాయి కదా చూడడానికి ఫ్రెష్గా. అండ్ ఇది కూడా అంతే 1.20, ఒక బంచ్, మొత్తం అది కట్టలాగా. సో అంటే 100 రూపీస్. బాగుంది కదా. ఇది కూడా విత్ లీవ్స్, కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు లీవ్స్ని కర్రీస్ చేయడానికి. క్యాప్సికంలో 3 కలర్స్ ఉంటాయి, రెడ్, గ్రీన్ అండ్ ఎల్లో. అండ్ ఇది వచ్చేసి కేజీ 1.80, అంటే అరౌండ్ 160 రూపీస్. సో కేజీ నేను ఎక్కువ తీసుకోను, కేజీ అవసరం, నాకు హాఫ్ కేజీ అయితే సరిపోతుంది. నేను ఎక్కువ గ్రీన్ తీసుకుంటాను. నేనేం లైక్ స్టఫింగ్స్కి వాటికి ఇక్కడ యూజువల్గా వాడతారు. ఆలు స్టఫింగ్కి బాగుంటాయి అన్నమాట. అండ్ గ్రిల్కి కూడా చాలా బాగుంటుంది క్యాప్సికమ్. నేను మేజర్గా కర్రీస్ చేస్తాను గ్రీన్ కలర్వి తీసుకొని మసాలా పెట్టి. అలాగే పిజ్జా చేసిన అండ్ ఫ్రైడ్ రైస్కి కానీ ఈ వెజిటేబుల్ మస్ట్ అనమాట, అలాంటి వాటికి. నెక్స్ట్ వెల్లుల్లి బాగానే దొరుకుతుంది, కానీ మన ఇండియాలాగా ఉండదు క్వాలిటీ, కొంచెం ఉంటాయి. సో ఇది వచ్చేసి కేజీ 4.50, చాలా కాస్ట్లీ, బట్ ఇప్పుడు కొద్దిగా తక్కువే కనిపిస్తుంది. అండ్ చూసారా దోసకాయ ఎంత ఫ్రెష్గా ఉందో. మిలాన్ని కూడా ఎంత బాగా అసలు కట్ చేసి బాగా పెట్టారు కదా, అండ్ రెడ్గా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. సో ఇది వచ్చేసి కేజీ కాదు, ఒక్కొక్క పీస్ 2 euro అనమాట. 2.30 అంటే 1 అరౌండ్ 200. ఒక్కొక్క కాయ 200 అండి, ఎంత కాస్ట్లీ కదా. మన ఇండియాలో 50 రూపీస్ ఉంటుందా, 50 or 100 ఉంటుంది అనుకుంటా, 50 to 100 బిట్వీన్ ఉంటుంది. మన ఇండియాలో మోస్ట్లీ కేజీలో అమ్ముతారు కదా. డ్రాగన్ ఫ్రూట్ చూడడానికి అంత సూపర్గా ఏం కనిపించదు, కాకపోతే చాలా హెల్తీ ఫ్రూట్ అనమాట. అండ్ ఇది డైజెషన్కి చాలా హెల్ప్ఫుల్ అని చెప్పేసి అక్కడ పక్కన హర్షకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఒక అతను ఫ్రెంచ్లో, కోర్స్.
అండ్ ఇది బీన్స్ వచ్చేసి కేజీ 3.20 యూరో అనమాట. అంటే 250 రూపీస్ అనమాట కేజీ. అమ్మో చాలా కాస్ట్ కదా. అండ్ క్యాలీఫ్లవర్ కూడా అంతే 250 రూపీస్, అది మొత్తం ఇది క్యాలీఫ్లవర్. కానీ ఒక్కోసారి 2 యూరోస్కి దొరుకుతుంది, అంటే 170 రూపీస్ అలా దొరుకుతుంది ఒక్కోసారి. సో ఇది కూడా డిపెండ్స్ ఆన్ సీజన్ అనుకుంటా. కానీ ఇక్కడ ఏంటంటే అంతగా రేట్లు మరీ వ్రాస్ట్గా ఏం మారిపోవు, 20 cents 10 cents అంతే, ఎప్పుడైనా అంతే ఉంటుంది. అండ్ ఇది అబర్జినో ఎగ్ ప్లాంట్ వచ్చేసి 3.70 కేజీ, అంటే ఆల్మోస్ట్ 300 రూపీస్ కేజీ. చాలా కాస్ట్ కదా. ఇది కూడా మన ఇండియాలో అయితే కేజీ నాకు తెలిసి ఇప్పుడు 70 రూపీస్ ఉందేమో, 70 or 50 రూపీస్. సో ఆలు వచ్చేసి మన దగ్గర కేజీ 50 కదా, ఇక్కడ 180 రూపీస్ కేజీ. సో కానీ ఓకే, అప్పుడప్పుడు కొద్దిగా చీప్గా ఉంటాయి, ఆఫర్స్ ప్రోమోస్ పెడతాడు సూపర్ మార్కెట్లో ఆలు, కానీ దాంట్లో క్వాలిటీ కూడా ఉంటుంది. సో ఇక్కడ సూపర్ మార్కెట్లో బాగానే ఉంటాయి క్వాలిటీ. అండ్ నెక్స్ట్ టొమాటోస్ లాట్స్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి. ఇది వచ్చేసి సలాడ్కి యూస్ చేసే చెర్రీ టొమాటోస్ చాలా బాగుంటాయి. ఉత్తివే తినేస్తారు, ఇక్కడ ఉత్తివే తింటాను ఆఫ్కోర్స్ మేము కూడా. ఇవి కర్రీస్కి సూట్ అవ్వదు. అండ్ కర్రీస్వి వచ్చేసి ప్రైస్ తక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి 6 యూరోస్, అంటే కేజీ 400 రూపీస్ అండోయ్. అండ్ మామూలు టొమాటోస్ వచ్చేసి 200 ఉంటుంది కేజీ. అండ్ ఇది గ్రీన్ ఆనియన్స్ బాగున్నాయి కదా, అప్పుడప్పుడు తీసుకుంటాను ఫ్రైడ్ రైస్ కోసం, రెగ్యులర్గా ఏం వాడను. అండ్ ఇది 2 యూరోస్ ప్యాక్, అంటే ఒక్కొక్క కట్ట వచ్చేసి 170 చూడండి, అమ్మో. అండ్ ఇది ఆనియన్స్ కేజీ వచ్చేసి 120 అంతే, 100 రూపీస్ ఉంటుంది కేజీ మాకు. అండ్ ఇది స్ట్రాబెర్రీస్ వచ్చేసి ఒక్కొక్క బకెట్ అక్కడ పెట్టారు కదా, అవి వచ్చేసి 3 యూరోస్, అంటే అరౌండ్ 240 రూపీస్. అండ్ బాగున్నాయి కదా గ్రేప్స్ కూడా 170 రూపీస్ కేజీ. అండ్ మ్యాంగోస్ అయితే ఇక్కడ అమ్మో చాలా కాస్ట్, ఒక్కొక్కటి 100 రూపాయలు. ఇప్పుడు వచ్చేసి ఇది 100 కూడా కాదుండే, ఎక్కువే. అండ్ ఇవి పీచ్, ప్రూన్ చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, నాకు అది చూడగానే తీసుకోవాలనిపించింది. సో నిధి కోసం తీసుకున్నాను కొన్ని. అండ్ మేము కూడా ఎప్పుడన్నా స్నాక్స్ లాగా తింటాం ఫ్రూట్స్. సో ఇవి వచ్చేసి కేజీ 200 రూపీస్ పడుతుంది, కానీ చాలా బాగున్నాయి కదా. కేజీ అంటే బాగానే వస్తాయి మనకి. ఇది ప్రూన్ అంటే మనము ఆల్ బుక్కర్ అంటాం కదా తెలంగాణలో, అవే చాలా హెల్దీ, బ్లడ్ కూడా పిల్లలకి బాగా వస్తుంది. ఫిగ్ అంజీరా అంటాం కదా, ఇది కూడా చాలా హెల్దీ కానీ కాస్ట్లీ. సో కేజీ వచ్చేసి ఇక్కడ 4 యూరోస్ ఉంది. అండ్ వైన్ అనమాట, ఇది మేమున్న సిటీ చుట్టుపక్కల మొత్తం వైన్ యార్డ్స్, ఈవెన్ ఇన్ ద సిటీ యూనివర్సిటీ పక్కలో కొన్ని యార్డ్స్ ఉంటాయి. సో వాళ్ళు నేరుగా వైన్ తయారు చేస్తారు కదా, వాళ్ళు వచ్చి అమ్ముతారు. అండ్ ఇక్కడ వైట్లో కనిపిస్తుంది కదా జ్యూస్ లాగా, అది స్పెషల్ వైన్ అనమాట. అది అంటే ఇప్పుడు వైనరీస్ కోస్తారు కదా, అప్పుడు కొన్ని మంత్స్ వరకే దొరుకుతుంది, అది చాలా బాగుంటుందంట. అండ్ ఇవి వీళ్ళ వైన్ యార్డ్లో చేసిన వైన్స్ అన్నీ వీళ్ళు ప్రమోట్ చేసి అమ్ముకుంటున్నారు. సో చీజ్ ఇంకా అందరికీ తెలిసిందే, ఫ్రాన్స్ అంటే చీజ్ అనేది చాలా ఇంపార్టెంట్. యూరోప్లో మొత్తం చీజ్ దొరుకుతాయి వెరైటీగా. సో ఇక్కడ కూడా చూడండి ఎన్ని వెరైటీస్, నాకైతే ఏం తీసుకోవాలో కూడా అర్థం కాలేదు. తను అడిగాను ఏది బెస్ట్ అని, తను చూపిస్తుంది. అండ్ తను అడిగింది స్ట్రాంగ్ కావాలా, అంత స్ట్రాంగ్ వద్దా అనేసి. నేను పాపకి ఏది పెట్టచ్చు అని అడిగాను. సో తను కొన్ని చెప్పింది. అండ్ అందులో చాలా స్ట్రాంగ్గా లేకుండా ఒక మైల్డ్గా ఉన్నది నేను కొంచెం తీసుకున్నాను. సో అది వచ్చేసి కేజీ 3000 రూపీస్.
3000 రూపీస్ అండి కేజీ. అండ్ ఈ చీజ్ వెరైటీ అంటే ఎలా అయినా వాడుకోవచ్చు, బ్రెడ్లో పెట్టుకోవచ్చు, స్నాక్స్లో తింటారు, కొందరైతే బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్స్ లైక్ బకెట్స్లో పెట్టి తింటారు. అండ్ కొందరు పాస్తాలో యూస్ చేస్తారు, నేను ఎక్కువ పాస్తాస్లో యూస్ చేస్తాను. అండ్ అలా అనమాట. బ్రెడ్ చూసారా, వావ్ కదా. అండ్ ఇవి బకెట్స్, ఫ్రెంచ్ బకెట్స్. సో డిఫరెంట్ టైప్. సో బ్రౌన్ బ్రెడ్, సో అంటే అందులో కొందరు డ్రై నట్స్ అవి ఇవి యూస్ చేస్తారు, దాన్ని బట్టి ప్రైజెస్ ఉంటాయి. అండ్ ఫ్రెష్లీ బేక్డ్. అండ్ నాన్ వెజ్ కూడా దొరుకుతుంది. ఇది కోళ్ళు. సో ఇవేంటంటే మనం ఇంట్లో పెంచుకుంటాం కదా, బయట వదిలేసి కోళ్ళ ఫారం కాకుండా బయట వదిలేసిన కోళ్ళు అనమాట, నాటుకోళ్ళు. చాలా బాగుంటాయి టేస్టీగా. అండ్ సాసేజెస్ అండ్ ర్యాబిట్ డక్ అన్నీ దొరుకుతాయి. చికెన్ కూడా గ్రిల్ చేసి ఇలా మిషన్స్ ఉంటాయి, గ్రిల్ చేసేసి అప్పటికప్పుడు మనకు ఫ్రెష్గా ఇస్తారు. సో సీ ఫుడ్ అయితే చాలా వెరైటీ ఆఫ్ సీ ఫుడ్స్ దొరుకుతాయి. షెల్స్ ఏవేవో, నాకైతే ప్రతి పేరు తెలియదు, ఎందుకంటే ఇవి ఒరకేషన్ బీచ్ అని ఉంటుంది, అక్కడ దొరుకుతాయి బాగా. ఇలా అతుక్కొని ఉంటాయి బీచ్కి, మ్యూల్స్ అంటారు. వీటిని ఇలా వాటర్లో ఉడికిస్తే అవి ఓపెన్ అవుతాయి, దాన్ని తీసి లోపల తిన్నమే, పర్లేదు బాగానే ఉంటాయి. అండ్ చూసారా ఎంత చాలా ప్రైస్ అనమాట ఇవి, కేజీ 20 euros అట్లా, బట్ ఓకే బాగుంటాయి. ష్రింప్ వీళ్ళైతే పచ్చివే తింటారో ఏమో, ఎలా ఉన్నాయి చూడండి, తొక్క కూడా తీసుకోరు అనుకుంటా. అండ్ ఫిష్ కర్రీ మనం చేస్తాం కదా ఆ స్టైల్లో ఉంది, అంటే ఆల్రెడీ కుక్డ్వి ఇవి, పార్సల్ తీస్తారు. అండ్ షెల్స్ చూడండి, గవ్వలు ఏవేవో వెరైటీ సీ ఫుడ్స్, ఫ్రాన్స్, ష్రింప్, రొయ్యల్లో కూడా చిన్న రొయ్యలు, అండ్ క్రాబ్స్, ఫ్రెష్గా ఉంటుంది క్రాబ్ అయితే. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్. అండ్ వాటి వెరైటీస్ బట్టి ప్రైజెస్ ఉంటాయి. మోస్ట్లీ 20 euros ఉంటుంది కేజీ, 2000 అలా ఉంటాయి. సో ఇది చూడండి బతికే ఉంది, ఇది కూడా ఏదో టైప్ ఆఫ్ ఫిష్, కానీ నాకు పాములాగే అనిపించింది. అండ్ ఫ్లవర్ బొకేస్, చెట్లు ఇవి కూడా అమ్ముతూ ఉంటారు, నర్సరీస్ పెట్టుకుంటారు కదా వాళ్ళు. అండ్ బొకేస్ కూడా చూడండి ఎంత బాగున్నాయి బొకేస్, వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్. అండ్ ఆటంలో అయితే ఎండిపోయినవి అది ఇది దొరుకుతాయి. ఇప్పుడు సమ్మర్లో వచ్చేసి అది. సో సమ్మర్లో అయితే అలా, ఆటంలో ఫాల్ సీజన్లో ఎండబెట్టి ఆకులని బొకేస్లా చేసి అమ్ముతారు. ఇంకా ఇక్కడ చూడండి మొత్తం మీకు బజార్ చూపిస్తున్నా ఎలా ఉంటుంది వ్యూ అని. ఇట్లా స్ట్రీట్లో మన ఇండియాలో ఉంటాయి కదా కూరగాయల మార్కెట్ అట్లాగే. అండ్ కొన్ని క్లోత్స్, బొటిక్స్ క్లోత్స్, అండ్ ఇవేవో మరి చైనావో ఏమో తెలీదు, ఇవి కూడా అమ్ముతూ ఉంటారు, పైజామా సూట్స్. అండ్ కొందరు బొటిక్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు హ్యాండ్మేడ్వి అంటే వెరైటీ ఆఫ్ సూట్స్ అవి కూడా ఉంటాయి. అండ్ ఇయర్ రింగ్స్. అండ్ ఇది వుడ్తో చేసినవి, వాళ్ళు చేశారో మరి తెలీదు, ఇది అతను ప్లే చేస్తూ అమ్ముతున్నాడు అనమాట బ్యాక్ సైడ్. అండ్ చూడండి అన్ని వెరైటీ వేవర్స్. అండ్ డ్రీమ్ వీవర్స్, వాళ్ళు హ్యాండ్మేడ్ డ్రీమ్ వీవర్ అయితే ఇవన్నీ బ్యాంబూస్తో వాళ్ళు చేసినట్టున్నారు. అండ్ మార్కెట్ చాలామంది ఉన్నారు కదా, తప్పదు ఇంకా. అండ్ స్టోన్స్ తోటి చేసిన జ్యువెలరీ, ఇవేవో సిల్వర్ జ్యువెలరీ. అండ్ ఇది కూడా €1 ప్రోడక్ట్స్, అంటే అంత సూపర్ క్వాలిటీ కాదు, ఏదో ఇంకా చీప్గా కావాలి పని నడిపిద్దాం అనుకుంటే ఇందులో కొన్ని బాగానే దొరుకుతాయి అన్నమాట చీప్గా. అది ఇవాళ వీడియో. సో నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.